అయినటువంటిది. అంటే దేవుడు సంబంధి ఏదంటే వెలుగు. అపవాది సంబంధి ఏది అంటే చీకటి. మనము సపోజ్ ఎగ్జాంపుల్‌గా మన గృహంలో కరెంట్ పోతే చీకటి. ఆ చీకటి స్థలంలో మనం ఏమి చేయలేము. ఒక కలవరం, ఒక భయం ఉంటుంది. అడుగు తీసి అడుగేయలేనటువంటి పరిస్థితి. అదే మన ముందు మన చుట్టూ వెలుగు అనేటువంటిది ఉండినట్లయితే, మనం ఏ పనైనా ధైర్యంగా చేయగలుగుతాము. ఏ విషయంలో గూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు కోరుకునేటువంటిది ఏందంటే, ప్రతి వ్యక్తి గూడా వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఏ వ్యక్తి అయితే వెలుగు చేత నింపబడుతూ ఉంటాడో, లేదంటే ఏ కుటుంబంలో అయితే వెలుగుంటుందో, లేదంటే ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైతే వెలుగుంటుందో, ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ కుటుంబం యొక్క జీవితం, లేదంటే ఆ యొక్క దేశము గాని ఏదైనప్పటికీ అది సంతోషకరముగా, ఆనందకరముగా, లేదంటే ఆశీర్వాదకరముగా, ఒక నెమ్మదికరంగా, క్షేమకరముగా ఉంటుంది. ఎందుకంటే వెలుగనేటువంటిది ఉంటుంది గాబట్టి, అక్కడ అపవాదికి అనేటువంటి స్థానం ఉండదు. లేదు, ఏ వ్యక్తి అయితే చీకటి చేత నింపబడినటువంటి వ్యక్తి గాని, లేదంటే ఆ కుటుంబం గాని, లేదంటే ఆ రాష్ట్రం, ఆ దేశం గాని నెమ్మదికరముగా ఉండదు. అంటే వెలుగుకి అపోజిట్ చీకటి. వెలుగుకు, చీకటికి పొత్తు అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎక్కడైతే ఆ చీకటి ఉంటుందో, అక్కడ నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కలవరం, భయం, ఆందోళన, కోపము, ద్వేషము, కక్ష, కుళ్ళు, కుట్ర, పాపము ఇవి ఉంటాయి. ఇవి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు, కార్యాలు కాబట్టి, ఈ చీకటి లేదంటే అపవాది ఉన్నటువంటి స్థలంలో లేదంటే ఆ యొక్క హృదయములో ఇలాంటి కార్యాలు, ఇలాంటి ఆలోచనలు జరుగుతా ఉంటాయి. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలంటే వెలుగు చేత నింపబడి ప్రతినిత్యము గూడా వెలుగు చేత నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక వ్యక్తులు దర్శించినప్పుడు, వారి జీవితాలు వెలుగులోనికి నడిపింపబడినప్పుడు, వారి జీవితాల్లో అనేకమైనటి మార్పులు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము గూడా మన కుటుంబాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించినప్పుడు, ఆ పాపంలో, ఆ శాపములో, ఆ చీకటిలో ఉన్నప్పుడు దేవుడు తన స్వరక్తము చేత మనల్ని కడిగి ఆయన రక్షించుకున్నప్పుడు, మనము గూడా వెలుగు సంబంధులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది ఎంత వరకంటే మన మరణం వరకి, ఆయన రాకడ వరకి, అంతం వరకు గూడా మనం ఆ వెలుగుని కోల్పోకూడదు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలముగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. కానీ ఈ చివరి దినాల్లో ఒక కుటుంబంలో గాని, ఒక హృదయంలో గాని అనేక ప్లేస్‌లో ఏది ఏలుబడి చేస్తుంది వెలుగా, చీకటంటే ఈ చివరి దినాల్లో భయంకరంగా చీకటి ఏలుబడి చేస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క హృదయంలో అపవాది ఏలుబడి చేస్తూ ఉంటుంది. అపవాది ఏలుబడి చేయడం వల్ల భయంకరంటి నష్టము ఆ కుటుంబానికే గాని, ఆ యొక్క దేశానికే గాని భయంకరంగా నష్టం జరుగుతుంది. మరి ముఖ్యంగా యవనస్తుల్లో అపవాది భయంకరంగా ఏలుబడి చేస్తుంది. ఒక యవనస్తుడు ఎప్పుడైతే అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోతారో, ఆ అపవాది చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు కలగజేస్తూ, అది చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటది కాబట్టి, ఆ యొక్క వ్యక్తిని భయంకరంగా తన ఇష్టానుసారంగా వాడుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది. కాబట్టి చివరి దినాల్లో యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు భయంకరంగా నశించిపోతున్నారు. ఒక కుటుంబానికి ఉపయోగకరంగా ఉండవలసినటువంటి యవ్వనస్తులు, లేదంటే ఒక దేశానికి, ఒక సమాజానికి, ఒక సంఘానికి ఉపయోగకరంగా ఉండవలసినటువంటి యవ్వనస్తులు వారి జీవితాలను నశింప చేసుకున్నది గాక అనేకులు చెడు మార్గంలో నడిపించడానికి ఆ యవ్వనస్తులు కారణముగా ఉంటున్నారు. కానీ ఆ యవ్వనస్తుల తల్లిదండ్రులు, ఆ కుటుంబం వారి మీద ఎన్నో ఆశలు, వారి చిన్న వయసులో నుంచి పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డల మీద తల్లిదండ్రులుగా ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. వారి యవ్వన కాలం వచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబానికి ఈ రీతిగా సపోర్ట్‌గా ఉండాలని, వారు అనేకులకి మంచి చేసే బిడ్డలుగా లేదంటే ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ తల్లిదండ్రులుగా, ఆ సమాజంగా, సంఘంగా అనేక రీతిలుగా మంచి ఆలోచన కలిగి వారి మీద హోప్స్ పెట్టుకుంటారు. కానీ ఈ చివరి దినాల్లో యవ్వనస్తులు భయంకరంగా చెడిపోతూ ఉంటున్నారు. వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు, వారి క్రియలు, వారి ప్రవర్తన చూసినప్పుడు భయంకరంగా చెడు తలంపుల చేత వారి హృదయం అంతా కూడా చెడు చేత, చీకటి చేత నింపబడి ఉంటుంది. కాబట్టి వారు మొట్టమొదటిగా చెడు ఆలోచన హృదయాల్లో చేసి, అయి బయటికి వ్యక్తుల మీద ప్రయోగం చేయడం వల్ల వారిని బట్టి, వారు చేస్తున్న చెడు ఆలోచనలు బట్టి, చెడు తలంపులను బట్టి, చెడు క్రియలను బట్టి, వారిలో ఉన్న కక్షను బట్టి, ఆ కోపాన్ని బట్టి, ఆ ద్వేషాన్ని బట్టి భయంకరంగా ఎన్నో ఆత్మలు నశించిపోవడానికి వారే కారణంగా ఉంటున్నారు. కాబట్టి
ఇప్పుడు సహజంగా మనం చూస్తున్నాం. రోజు దినమొత్తంలో ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు. వారికి ఏదన్నా శరీర బలహీనత వచ్చో, భయంకరంటి వ్యాధి వచ్చో కాదు గానీ, భయంకరంగా ఆత్మహత్యలో వారి జీవితంలో వారి లవ్ ఫెయిల్ అయిపోయిందనో, లేదంటే ఎదుటి వారి మీద కక్ష మీద హత్య చేయడం, లేదంటే ఆస్తిపాస్తుల దగ్గర ఆ యొక్క గొడవల చేత హత్యలు చేయడం, లేదంటే భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, వారికి వారే నశించిపోవడం, లేదంటే అప్పుల బాధల చేత సమస్యల శోధనలో అవమానాలను భరించలేక ఓర్చుకోలేని స్థితిలో వారు నశించిపోతుంటున్నారు. వారి జీవితాలు నశించిపోతుంటున్నాయి. కారణం ఏందంటే వారి హృదయాల్లో వెలుగనేటువంటిది లేదు. వారు వారు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా లేరు. వారు ఏదైనా సిట్యుయేషన్ ఎదురైనప్పుడు వారు ఓర్చుకోవడానికి శక్తి లేదు. లేదంటే వారు ఒక అవమానాన్ని పొందుకున్నప్పుడు అవమానాన్ని అధిగమించి నిలబడలేకపోతుంటున్నారు. కారణం ఏందంటే వారి హృదయాల్లో అపవాది అనేటువంటిది ఏలుబడి చేస్తుంటుంది. కాబట్టి ఆ వ్యక్తిని అపవాది తన స్వాధీనంకు తీసుకొని తన ఇష్టానుసారంగా వాడుకోవడం అనేటువంటిది మొదలుపెడుతుంటుంది. ఈ చివరి దినాల్లో దినమొత్తంలో మనం లెక్కేసుకున్నట్లయితే చాలా మంది యవనస్తులు భయంకరంగా నశించిపోతుంటున్నారు. ఆ యవనస్తుల్ని బట్టి ఆ కుటుంబం చాలా సఫర్ అవుతుంటుంది. ఆ యవనస్తుల్ని బట్టి ఆ కుటుంబం చాలా అవమానానికి గురవుతూ ఉంటుంది. ఆ యొక్క యవనస్తుల్ని బట్టి ఆ దేశం గాని, ఆ సమాజం గాని, ఆ కుటుంబం గాని చాలా శ్రమల పాలవుతూ ఉంటుంది. కాబట్టి దేశానికి మంచి ఉపయోగకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆ కుటుంబానికి సపోర్ట్‌గా ఉండవలసినటువంటి యవనస్తులు ఆ చీకటిలో నడవడం వలన వారిని బట్టి ఆ దేశాల నష్టం జరగడానికి వారు కారణంగా ఉంటున్నారు. యవ్వన బలం చాలా విలువైనటువంటిది. ఏ యవ్వనస్తుడైతే వెలుగు సంబంధిగా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉంటాడో, వారిని బట్టి అనేకులు వెలుగులోనికి నడవడానికి అవకాశం ఉంటుంది. వారిని బట్టి ఆ కుటుంబము ఆళ్ళో అనేక రక్షణ కార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని బట్టి ఆ యొక్క కుటుంబం దేవుడి వైపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ చివరి దినాల్లో ఒక కుటుంబంలో ఒక వెలుగు సంబంధి లేదంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. ఎవరైతే వెలుగు సంబంధిగా, ఆత్మ సంబంధిగా రోషము కలిగి నిలబడి ఆ కుటుంబం కోసం, ఆ సమాజం కోసం, దేశం కోసం నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థనలు బట్టి అనేకులు వెలుగులోనికి నడవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అదే విధంగా ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు, అతను వెలుగులోనికి వచ్చినప్పుడు దేవుడి స్వరం వినిన తర్వాత అతని జీవితం అనేటువంటిది ఏ రీతిగా మారిందని ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అతడు ప్రయాణము చేయుచున్న అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరగా వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇతడు ఎవరంటే సౌలు. మనకి సౌలు గురించి తెలుసు. సౌలు దేవుడు స్వరం వినిన తర్వాత, దేవుడు సౌలుని తన వెలుగు చేత దర్శించిన తర్వాత, ఒక వెలుగు సంబంధిగా ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు సౌలుని పౌలుగా మార్చి వాడుకోవడం జరిగింది. సౌలు ఆ పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు దేవుడు వెలుగు చేత లేదంటే దేవుడు దర్శించిన తర్వాత అనేక బంధకాల్లో, చెరసాల్లో, పాపంలో, శాపంలో, శ్రమల్లో, బాధల్లో ఉన్నటువంటి వారిని ఆ యొక్క పౌలు వెలుగులోనికి నడిపించడం, బలపరచడం, ధైర్యపరచడం, ఆదరించడం, లేదంటే ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్న సంఘాలే గాని, ఆత్మలే గాని, లేదంటే దేవుని అంటే శిశువులుగా పిలువబడుచున్నటువంటి దేవుడి చేత ఏర్పరచబడినటువంటి భక్తులే గాని, వారిని ఆ యొక్క దేవుడు దర్శించిన తర్వాత వారిని దేవుడు పౌలు ఎంతగానో బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ఆ చెరసాల్లో ఉండి గూడా పౌలు అనేకులకు తన వెలుగుని చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అనేకులు లేఖనాల ద్వారా వారికి లేఖనాలు రాసి వారిని బలపరిచినట్లుగా, ఆ శ్రమల్లో వారిని ధైర్యపరిచినట్లుగా, వారున్న ఒంటరి మార్గాల్లో, ఆ బాధల్లో వారికి ఆదరణకర్తగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు అనేకుల్ని హింసించినటువంటి ఆ యొక్క సౌలు, అనేకుల్ని బాధపెట్టినటువంటి ఆ యొక్క సౌలు, అనేకుల్ని చంపినటువంటి ఆ యొక్క సౌలు హృదయమంతా కూడా క్రూరత్వం చేత, కఠినం చేత, ద్వేషము చేత, ఆ యొక్క కోపము చేత నింపబడినటువంటి
ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సౌలును దేవుని వెలుగు తాకిందో వెంటనే ఆ యొక్క సౌలు మనోనేత్రాలు తెరివింప చేయబడి అనేకుల్ని ఆ బంధకంలో చెరసాల్లో ఉన్నటువంటి అనేకుల్ని దేవుడి తట్టు త్రిప్పినట్లుగా, ఆ వెలుగులోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఆ పౌలు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా చాలా ఆదరణకరమైనటువంటి మాటలు. చాలా ఆత్మీయులను బలపరిచేటువంటి మాటలు. ఆ యొక్క పౌలు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా ఆత్మ సంబంధమైనటువంటి మాట. అనేకుల్ని వెలుగులోనికి దేవుడి వైపు ఆకర్షించేటువంటి మాట ఆ యొక్క పౌలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ వ్యక్తినైతే దేవుడు దర్శిస్తాడో, ఏ వ్యక్తిలోనైతే దేవుడి యొక్క వెలుగు ఏ వ్యక్తిలోనైతే ఆత్మ సంబంధము చేత, పరిశుద్ధాత్మ చేత హృదయం నింపబడి ఉంటుందో, వారు ఆ మౌనంగా ఉండడమే కాదు గానీ, అనేకుల్ని ఆ బంధకంలోంచి, పాపంలోంచి విడిపించడానికి, వెలుగులోనికి నడిపించడానికి, దేవుడి వైపు త్రిప్పడానికి, బలమైనటువంటి పాత్రలుగా ఉపయోగపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదే మోషేను గూడా మనం చూసినట్లయితే నిర్గమకాండం 3లో మూడో అధ్యాయం 1, 2 వచనాలు చూసినట్లయితే దేవుడు మోషేయ ఆ యొక్క గొర్రెల మందని ఇత్రో అనేటువంటి తన మేనమామ అయినటువంటి ఆ యొక్క గొర్రెల మందని కాస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో ఆ పొద కాలడం, పొదలోంచి ఒక స్వరము ఆ యొక్క మోషేకి దేవుడు వినిపింప చేశాడు. ఎప్పుడైతే అంతకుముందు మామూలుగా ఉన్నటువంటి మోషే ఎప్పుడైతే ఆ స్వరము ఆ దేవుడు స్వరం అనేటువంటిది మోషేకి దేవుడు వినిపింప చేసున్నాడో, అప్పుడు నుంచి మోషే యొక్క జీవితం మార్చబడింది. అప్పుడు నుంచి మోషేయ వెలుగు చేత నింపబడి ఆ యొక్క నశించిపోతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ఒక వెలుగు సంబంధిగా, ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకోవడం జరిగింది. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఐగుప్తు అంటే చీకటి, పాప సంబంధమైనటువంటిది. ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు నిట్టూర్పుతో బంధకంలో ఆ యొక్క భయంకరటి పరిస్థితులు ఎవరికీ చెప్పుకోలేనటువంటి నిరాశలో కృంగిపోయిన స్థితిలో కన్నీటి చేత, వేదన చేత బాధపడుచున్నప్పుడు ఆ స్థితిని చూసి మోషేని దేవుడు ఏర్పరచుకొని, మోషేని తన వెలుగు చేత నింపి దేవుడు ఒక బలమైనటువంటి పాత్రగా ఇజ్రాయేల్ ప్రజలకి వాడుకోవడం జరిగింది. ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి, ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి, ఆ కానాను అనేటువంటి వెలుగులోనికి నడిపించడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉంటామో, తన ప్రజలైనటువంటి వారు నశించిపోతున్నటువంటి వారి కొరకు మనని దేవుడు ఒక బలమైనటువంటి పాత్రగా వాడుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మోషే ఎప్పుడైతే ఆ వెలుగు చేత నింపబడి ఉన్నాడో, అంతకుముందు మోషే మాట్లాడడానికి కూడా నత్తివాడు. ఆ మాట మాట్లాడడానికి కూడా చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడి స్వరానికి లోబడినప్పుడు, ఆ వెలుగు చేత నింపబడినప్పుడు 6,00,000 మంది కాల్బలాన్ని నడిపించడానికి ఒకే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి మార్పు చెందడం వల్ల, ఒక వ్యక్తి వెలుగు చేత నింపబడడం వల్ల ఎంతమందిరో ఆ వెలుగులోనికి నడవడానికి, ఎంతమందిరో విడుదల పొందడానికి, ఎంతమందిరో సంతోషకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు మోషేను కూడా ఆ రీతిగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో ఒకవేళ మన కుటుంబంలోంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మన కుటుంబంలోంచి దేవుడు మనం వెలుగులోనికి నడిపించినప్పుడు మనం మౌనంగా ఉండడం కాదు గానీ, మోషే ఏ రీతిగా అయితే దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని అంతవరకి నడిపించున్నాడో, ఏ రీతిగా అయితే అంతవరకి తను వెలుగు చేత నింపబడి ఉన్నాడో, మనము కూడా మధ్యలో ఆగిపోవడం కాదు గానీ, అంతం వరకి దేవుడిచ్చినటువంటి ఆ పని అది ఏదైనప్పటికీ మన కుటుంబ భారమే గాని, బాధ్యతే గాని, లేదంటే మన సంఘంలో నశించిపోతున్న ఆత్మలు, బలహీనమైపోతున్న ఆత్మలు, లేదంటే సమాజంలో, మన దేశంలో అది దేవుడు ఏ ఉద్దేశం కలిగి, ఏ చిత్తం కలిగి, మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఆయన మనకి ఏ పనినైతే అప్పగించున్నాడో, ఆ పని విషయంలో మన అంతం వరకు వెలుగు సంబంధమై నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ వెలుగును కోల్పోతామో ఆటోమేటిక్‌గా మన హృదయంలోనికి చీకటి వస్తూ ఉంటుంది. చీకటి అంటే అపవాది. కాబట్టి మనలో ఎప్పుడు నిత్యము ఆ యొక్క దేవుని వెలుగు ఉండాలి అంటే, మనము నిత్యము కూడా దేవుడితో ఒక సంబంధాన్ని, ఒక రిలేషన్ కలిగి ఉండాలి. ఆ రిలేషన్ ఏంది? మనకి దేవుడికి మధ్య రిలేషన్ పెంచేటువంటిది ఏందంటే ప్రార్థన. ప్రార్థన అనేటువంటి ఆయుధం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహ భావమే కావచ్చు, లేదంటే ఆ రిలేషన్ అనేటువంటిది ఎక్కువగా పెరగడానికి, లేదంటే మనం దగ్గరగా దేవుడికి సమీపముగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రార్థన అనేది దేవుడికి మనకి సమీపంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. వాక్యం అనేటువంటిది మనల్ని కంట్రోల్ చేయడానికి, మన లోపాలను
చేయడానికి, మనల్ని ఆత్మీయతలో ఇంకా లోతుగా వెదిగించడానికి వాక్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు లేదంటే కొన్ని ఈ లోకంలో తప్పటడుగులు వేస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. "నువ్వు వెళ్తున్నటువంటి మార్గం కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన" అని దేవుడు ఆ రీతిగా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని గ్రహించుకొని మరలా మన మార్గాల్ని సరళము చేసుకోవడానికి, మరలా చెడు మార్గమును విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాక్యం అనేటువంటిది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాక్యం అనేటువంటిది మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వెలుగు సంబంధిగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే, ఆ వ్యక్తికి ప్రార్థన, వాక్యం ఈ 2 ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి దేవుడు ఈ చివరి దినాల్లో మనలో నుంచి కోరుకునేదేందంటే, ఆ వెలుగు. మనం వెలగడమే కాదు గానీ, అనేకుల్ని వెలిగించే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అదే విధంగా సొదొమ, గొమొర్రా పట్టణం విషయమై మనం చూసినట్లయితే, సొదొమ, గొమొర్రాలో పాపము బహు ఘోరమైనటువంటిది. ఆ బహు ఘోరమైనటువంటి పాపాన్ని బట్టి దేవుడు గూడా ఆ యొక్క పట్టణాన్ని నశింపచేయడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క బహు ఘోరమైన పాపాన్ని బట్టి భయంకరంటి ఉగ్రత ఆ యొక్క సొదొమ, గొమొర్రా పట్టణానికి అగ్ని రూపంలో, అగ్ని గంధకంలో రావడం జరిగింది. దాన్ని బట్టి పట్టణమంతా కారణం ఏంటంటే, ఆ యొక్క పట్టణము చీకటి సంబంధమైనటువంటి పట్టణము. అంటే పాప సంబంధమైనటువంటి పట్టణముగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదే విధంగా ఏదెను తోటను చూసినట్లయితే అది వెలుగు సంబంధమైనటువంటి తోట. దేవుడు దాంట్లో సంచరించేటువంటి ఆ యొక్క తోట. ఏ గృహంలోనైతే, ఏ వ్యక్తిలోనైతే ఆ యొక్క దేవుడు పాదాలు, దేవుడు యొక్క సంచారము, దేవుడి యొక్క ఆత్మ సంచారము జరుగుతూ ఉంటుందో, ఆ యొక్క వ్యక్తి గాని, లేదంటే ఆ కుటుంబం గాని, ఆ యొక్క స్థలము గాని ఎప్పుడు గూడా వెలుగు చేత నింపబడుతుంది. అక్కడ క్షేమాకారం, సంతోషం, ఆనందం, నెమ్మది ఉంటుంది. అక్కడ మరి ముఖ్యంగా అపవాదికి స్థానం అనేటువంటిది, చీకటికి, పాపానికి, చెడు ఆలోచనకి స్థానం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో మన ఆత్మల్ని, మన హృదయాల్ని పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకవేళ ఏదైనా చిన్న బలహీనతను బట్టి, చిన్న అవిధేయతను బట్టి మన హృదయంలో చీకటి లేదంటే అపవాది ఏలుబడి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉందేమో. ఆ చిన్న బలహీనత మన జీవితాల్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ చిన్న బలహీనతే మన హృదయంలో చీకటి ఏలుబడి చేయడానికి ఉంటుంది. కానీ మనం ఒక్కరమే నశించిపోవడం కాదు గానీ, మనతో పాటు మన పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలు, ఆలోచన, ప్రణాళిక నశించిపోతుంది. దానితో పాటు మన పట్ల దేవుడు మన ద్వారా ఎన్ని ఆత్మలను రక్షించుకోవాలో, ఎంతమందిని రక్షణలోనికి నడిపియాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటారో, దాన్ని బట్టి ఆ దేవుడు ప్రణాళికంతా గూడా వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యవనస్తుల మీద చివరి దినాల్లో భయంకరంగా అపవాది ఏలుబడి చేస్తుంది. అతి చిన్న వయసులోనే వారు హత్యలు చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ చూసినప్పుడు 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలన వారు ఒక వ్యక్తిని హత్య చేయడానికి వారికి అంత ధైర్యము ఎలా వస్తుందంటే, వారి ఆలోచన కాదు గానీ, వారి ఆలోచనలు కాకుండా వారి హృదయంలో అపవాది ఆలోచన భయంకరంగా ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ 10, 12 సంవత్సరాల వయసు వాళ్ళంటే ఏదైనా చేయడానికి భయపడతారు. ఇంట్లో పేరెంట్స్‌కే గాని, సమాజానికే గాని ఏదైనా తప్పు చేయడానికి భయపడతారు. కానీ చివరి దినాల్లో ఎంత హత్య చేయడానికైనా, ఎంత భయంకరంటి చెడు మార్గాల్లో నడవడానికి గూడా వారు భయపడట్లేదు. అసలు 10 సంవత్సరాల దగ్గర నుంచి భయంకరంగా అపవాది వారి హృదయాల్లో ఏలుబడి చేస్తుంది. వారు 10 సంవత్సరాల దగ్గర నుంచి భయంకరంగా చెడు మార్గాల్లో నడుస్తున్నారు. అది డ్రగ్సే గాని, వారి హృదయంలో ఉన్న కోపాన్ని బట్టి భయంకరంటి హత్యలు, ఇంకా చెడు ఆలోచనలు బట్టి, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి, పాప సంబంధమైన క్రియలను బట్టి వారిని భయంకరంటి చెడు మార్గాల్లో నడుస్తూ ఉంటున్నారు. వారు అంత భయంకరంటి ఆ పాపము చేయడానికి, భయంకరంటి హత్యలు చేయడానికి, భయంకరంగా దొంగతనాలు చేయడానికి ఎందుకు వారు ఒక క్షణం ఆలోచన చేయడం లేదంటే, వారి హృదయం వారి స్వాధీనంలో లేదు. వారి హృదయం అంతా గూడా అపవాది చేత, చీకటి చేత నింపబడి ఉంది కాబట్టి, వారు భయపడడానికి గాని, వారు ఆలోచన చేయడానికి గాని సమయం అనేటువంటిది లేదు. అపవాది స్వాధీనంలో వారున్నారు గాబట్టి, అపవాది తన ఇష్టానుసారంగా తను ఆ యొక్క వ్యక్తుల్ని నడిపించుకుంటూ ఉంటుంది. కాబట్టి దేవుడు వెలుగు చేత నింపబడినటువంటి మనము అనేకుల్ని ఆ వెలుగులోనికి నడిపించడానికి ఒక బలమైనటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ చివరి దినాల్లో ఆత్మ సంబంధమైనటువంటి
సంబంధించినటువంటి వ్యక్తులు దేవుడు దర్శించిన తర్వాత వారి జీవితాల్లో కార్యాలు జరిగిన తర్వాత వారు గూడా మరలా ఆ లోకంలోనికి, ఆ చీకటిలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. యవనస్తుల్లో 2 ఆకర్షణలుంటాయి. ఒకటి లోక సంబంధమైనటువంటి ఆకర్షణ, రెండోది దైవిక సంబంధమైనటువంటి ఆకర్షణ. ఎవరైతే దైవిక సంబంధమైనటువంటి ఆకర్షణ కలిగుంటారో, వారిలో ఉన్న వెలుగు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ, వారితో పాటు ఉన్నటువంటి స్నేహితులే గాని, బంధువులే గాని, వారితో పాటున్న ఆ సమాజంలో వ్యక్తులే గాని, దేవుడి వైపు ఆకర్షింపబడడానికి అవకాశం ఉంటుంది. వెలుగులోనికి నడవడానికి అవకాశం అనేటుంటుంది. వారి ద్వారా వారిలో ఉన్న ఆకర్షణ బట్టి అనేకులు దేవుడి వైపు ఆకర్షింపబడడానికి అవకాశం ఉంటుంది. అదే లోకాన్ని మనం ఆకర్షించి హృదయంలో అలాంటి ఆలోచనల చేత ఉన్నట్లయితే మనల్ని బట్టి అనేకులు చెడు మార్గంలో నడవడానికి మనము కారణముగా ఉంటాం. మనల్ని బట్టి అనేకులు లోకంలో పడిపోవడానికి లోకాన్ని ఆకర్షించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం వెలుగు సంబంధులముగా ఉన్నామా? దైవ సంబంధమైనటువంటి ఆకర్షణ కలిగి ఉన్నామా? లేదంటే లోకాన్ని ఆకర్షించే వారిముగా ఉన్నామా? లేదంటే అనేకుల్ని లోకం వైపు తిప్పుతున్నామా? దేవుడి వైపు తిప్పుతున్నామా? అనేకుల్ని దేవుని యొక్క రాజ్యం వ్యాప్తికి సిద్ధపరుస్తున్నామా? లేదంటే లోక ఆకర్షణలకి సిద్ధపరుస్తున్నామని ఈ రాత్రి వేళ సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. కానీ యవ్వన కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప తరుణం. ప్రతి క్షణం ఆయన మాటలు వినడానికి, ప్రతి క్షణం కూడా మనల్ని మనం సరిచేసుకోవడానికి, ప్రతి దినం కూడా ఈ యొక్క యూత్ మీటింగ్ ద్వారా దేవుడి స్వరం మనకు వినబడుతుంది. ఈ మాటని చాలా జాగ్రత్తగా దినదినం మనకు వినబడుతున్నటువంటి దేవుడి స్వరాన్ని, ఆ యొక్క మాటని చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో అన్వయించుకొని ప్రతి నిత్యము కూడా మన మరణం వరకి ఆయన రాకడ వరకు వెలుగు సంబంధాలుగా ఉండినట్లయితే మనం దేవుడు మనల్ని ఆయన ఎదుట నిలబడినప్పుడు తీర్పు దినములో నా కొరకు ఎన్నో ఆత్మలను రక్షించావు, లేదంటే నా కొరకు ఎంత ప్రయాసపడ్డావు, నా కొరకు ఎంత పని చేసావని దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు మనం అప్పచెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నీ కొరకు నా కుటుంబాన్ని రక్షించుకున్నా, లేదంటే నీ కొరకు నా ఆత్మను రక్షించా ప్రభువా అని మనం ఆయన ఎదుట ధైర్యంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయంలో చీకటి అపవాది ఏలుబడి చేస్తుంది, ఎప్పుడైతే దానికి లోబడతామో ఆటోమేటిక్‌గా కుటుంబంలో భయపడాలి, సమాజంలో భయపడాలి, మరి ముఖ్యంగా దేవుడికి భయపడాలి. కానీ ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా మనం ఉంటామో, మన హృదయంలో వాక్యము స్థిరముగా నిలిచి ఉంటుందో, అప్పుడు మనము ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వెలుగు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రతి క్షణం కూడా ధైర్యపరుస్తుంటుంది, బలపరుస్తుంటుంది. దైవికమైనటువంటి ఆలోచనలు, దైవికమైనటువంటి కార్యాలు చేయడానికి మనం ముందుకు సాగిపోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రేరేపణలో ఉన్నాము. చెడు పనులు చేయడానికి, చెడు ఆలోచన చేయడానికి మన హృదయం ప్రేరేపిస్తుందా? లేదంటే భారము కలిగి, రోషము కలిగి అదే మోషేయ బద్దలైనటువంటి బండ సందులో నిలబడి రోషము కలిగి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజల మీదకి వారి పాపాలను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడికి అడ్డుగా నిలబడినప్పుడు ఆ మోషే నిలబడిన ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు కూడా మరలా తన ఉగ్రతని, తన కోపాన్ని వెనక్కి తీసుకొని తన మనసును జాలు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మోషే అంటాడు, జీవ గ్రంథం నుంచి నీ ప్రజలను చేసే ముందు ఆ యొక్క జీవ గ్రంథం నుంచి నా పేరును తీసివేయని ఆ రోషముతో, ఆ ధైర్యముతో దేవుడిని కూడా ఎదిరించి నిలబడడానికి ఆ యొక్క శక్తి ఎలా వచ్చిందంటే మోషేలో ఉన్నటువంటి వెలుగు. మోషే 40 దినాలు దేవుడితో రాత్రింబవళ్ళు దేవుడితో గడిపినప్పుడు ఆ సినాయి పర్వతం మీద తిరిగి ఆ కొండ కిందకి వస్తుంటున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలంటే మోషే ముఖాన వెలుగుని చూడలేకపోయి ఉన్నారంట. మనలో కూడా యవ్వన కాలంలో ఉన్నటువంటి మన ముఖాలు చూసినప్పుడు అనేకులకి దేవుని యొక్క వెలుగు కనపడాలి. కానీ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆకర్షణ కాదు గాని ఒక వ్యక్తిని, లేదంటే మనల్ని యవ్వన కాలంలో ఉన్నటువంటి మనల్ని చూసినప్పుడు వారికి ఆ వెలుగు మన ముఖములో దేవుని యొక్క వెలుగు కనబడాలి. కానీ చివరి దినాల్లో లోక సంబంధమైనటువంటి ఆకర్షణల చేత, వస్త్రాల చేత, ఆభరణాల చేత ఇంకా అనేక రీతులుగా లోకాన్ని ఆకర్షిస్తున్నటువంటి యవనస్తులు భయంకరంగా ఉన్నారు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏందంటే ఆ భక్తులు ఏ రీతిగా అయితే దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు వారి స్వరమెత్తి వారితో మాట్లాడిన తర్వాత మాటకు లోబడి ఆ వెలుగు చేత అంతవరకి వారు నడిచి దేవుడు ఏ పనైతే అప్పగించారో ఆ పనిలో వారు బలమైనటువంటి పాత్రలుగా అనేకుల్ని వెలుగు సంబంధాలుగా నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో
ఆ వెలుగు చేత మనం నింపబడాలి. అనేకుల్ని దేవుడి వైపు ఆకర్షించాలి. చివరి దినాల్లో చాలా భయంకరం. ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. ఏ వ్యక్తి హృదయంలో కూడా నెమ్మది లేదు. ఆ నెమ్మది లేని స్థితిని బట్టి వారి జీవితాలను చిన్న చిన్న రీజన్ బట్టి వారి జీవితాలను అర్ధాంతంగా ముగించుకున్నారు. ఆత్మహత్యలో చిన్న చిన్న అప్పులు బాధలైనప్పుడు, అవమానం జరిగినప్పుడు, ఎదుటి వ్యక్తి ఏదన్నా మాట అన్నప్పుడు, ఆ మాట భరించలేక, సహించుకోలేక, అవమానానికి గురైపోయి, అప్పుల బాధలను బట్టి కుటుంబాల్లో నెమ్మది లేదని, భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఇవన్నీ ఏంటంటే అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు. కాబట్టి దేవుణ్ణి వెరిగినటువంటి మనము, ఆయన స్వరక్తంలో కడగబడినటువంటి మనం, ఆయన వెలుగు చేత నింపబడినటువంటి మనము గూడా మౌనంగా ఉండడము కాదు గానీ, మనము గూడా అలా బంధకాల పాపంలో, శాపంలో ఎంతమంది నశించిపోతున్నారు వారి కొరకు. మనము చేయగలిగినటువంటిది అది ప్రార్థనే గావచ్చు, సువార్త ప్రకటించడమే కావచ్చు, ఉపవసించి ఎస్తేరు వల్లే రోషము కలిగి ప్రార్థించినట్లయితే ఎస్తేరు ఏ రీతిగా అయితే యూదా జనాన్ని కాపాడుకుందో, ఆ రీతిగా మనం గూడా కొన్ని ఆత్మలనైనా ఆ వెలుగులోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఆ వెలుగులోనికి నడిపించాలంటే మొట్టమొదటిగా మనం వెలుగు సంబంధంగా ఉండాలి. మన హృదయంలో ఆ యొక్క పాపానికి లేదంటే చీకటికి, అపవాదికి స్థానమిచ్చి మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత మందికి సువార్త ప్రకటించినా, మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం. అది ఫలించదు. ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు చేత నింపబడి ఉంటామో, అప్పుడు మనం ఒక్క మాట మాట్లాడినా ఎదుటి వ్యక్తి మారడానికి, ఆ యొక్క బాధల్లోంచి, ఆ యొక్క బంధకంలోంచి, ఆ చీకటిలోంచి, ఆ పాపంలోంచి వెలుగులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నిక లేని వారిని, బలహీనమైనటువంటి వారిని అలా దేవుడు వాడుకున్నప్పుడు వారు అనేకుల్ని దేవుడి తరట్టు తిప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో గూడా మనం వెలుగు సంబంధులుగా ఉండి అనేకులు దేవుడి వైపు త్రిప్పాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.